అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తనపై వచ్చిన వివాదాలను, విమర్శలను అతిక్రమించి వస్త్ర ప్రపంచ రంగంలో తనకంటూ ఒక మార్కు వేసుకోవాలని ముందుకు వెళ్తున్నటువంటి దివ్వెల మాధురిని మరోసారి శ్రీకాకుళం జిల్లా ప్రజలు తలుచుకునే విధంగా విద్యుత్ శాఖ అధికారుల నిర్వాహకం ఈరోజు ఆమెను మళ్ళీ శ్రీకాకుళం రప్పించింది. తెలంగాణ రాష్ట్రంలో తనకంటూ ఒక మార్క్ వేసుకొని 6 బ్రాంచుల్లో ఆమె వస్త్ర వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలవాలని ఆమె ఆకాంక్షలకు మాత్రం ఈరోజు విద్యుత్ శాఖ అధికారులు మరోసారి చర్చనీయాంశంగా దారితీశారు. ప్రస్తుతం ఆమె ఇంటికి సంబంధించిన విద్యుత్ కనెక్షన్ తొలగించిన విషయంలో విద్యుత్ శాఖ అధికారులు కక్ష సాధింపు చర్యలా లేకపోతే ఆమెను మళ్ళీ శ్రీకాకుళం రప్పించాలని చేసినటువంటి ప్రయత్నం అనే విషయం ఆమెతో మాట్లాడదాం. చూస్తే కనుక అసలు మీ ఇంటి కరెంట్ కనెక్షన్ తీయడానికి గల కారణం ఏమై ఉంటుంది, ఆ ఇంటి కనెక్షన్ ఎవరి పేరున ఉంది, ఈరోజు దువ్వాడ శ్రీనివాసరావు బిల్లు కట్టకపోతే మీ ఇంటి కనెక్షన్ తీయడానికి కారణం ఏంటి? అసలు నాకు కూడా అర్థం కాలేదండి. నేను ఒకంత షాక్లో ఉన్నాను. అసలు నేను పే చేసిన కరెంట్ బిల్ని అసలు ఎందుకు నా మీటర్ కనెక్షన్ కట్ చేస్తారో కూడా తెలీదు. దానికోసమే శ్రీను గారు ఫోన్ చేసి ఇలా ఎందుకు కట్ చేస్తారని అడిగిన దాన్ని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండి ఆ వాయిస్ రికార్డులు చేసి దాన్ని మీడియా ఛానల్స్లో పెట్టి రచ్చ చేయాల్సిన అవసరం ఏంటో కూడా తెలీదు. అంటే ఒకంత నన్ను నా సెల్ఫ్ రెస్పెక్ట్ని దిగజార్చే విధంగా ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం పనులు, దిగజారుతానని చూపిస్తున్నాయి. అంటే ఒక బీయింగ్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ నేను పే చేసిన కరెంట్ బిల్ని అసలు ఎలా కట్ చేస్తారు? అదే కదా శ్రీనివాస్ గారు అడిగారు. ఏం అడిగారు? మాధురి కరెంట్ బిల్ పే చేస్తే ఎందుకు మీటర్ని కట్ చేస్తారు? అది కూడా ఏం చేస్తారో తెలుసా అండి, ఇంటి దగ్గర మీటర్ కానీ ఎదురుగా పోల్ కానీ కాకుండా ఎక్కడో వెనక అన్ని ఏరియాకు ఉన్న కనెక్షన్ అంతా మా కోసం మిగతా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. అంటే ఎంత దాష్టీకానికి దారితీస్తున్నాయో కూటమి ప్రభుత్వం పనులు అనేవి నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక ఆడపిల్లగా నన్ను ఎంత మానసిక శోభకు గురి చేస్తే వాళ్ళకి ఏమొస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. కనుక ఏఈ మురళీకృష్ణ వ్యవహారంలో చూస్తే కనుక అక్కడ పొంతన లేని సమాధానం కూడా మీకు చెప్పే పరిస్థితి. శ్రీనివాస్ గారు అడిగితే నేను దివ్వెల మాధురిని మాత్రం నేను కాల్ చేశాను, పిఏని చెప్పాను, మీ కనెక్షన్ కాదు, మీ ఇంటి నెంబర్ కాదు, సర్వీస్ నెంబర్ కాదు, మిమ్మల్ని కన్సల్ట్ చేశారన్నలో వాస్తవం ఏమైనా ఉందా? అసలు నన్ను కరెంట్ బిల్ అసలు కన్సల్ట్ చేయడానికి నేను బిల్ కట్టేశాను కదా. నేను 9th ఎప్పుడో పే చేస్తే 28th నా కరెంట్ బిల్ కట్ చేయాల్సిన అవసరం ఏముంది? దేనికోసం కన్సల్ట్ చేయాలి నన్ను? శ్రీనివాస్ గారు పాత బిల్స్ ఏమైనా పెండింగ్ ఉంటే శ్రీనివాస్ గారు కరెంటు ఏది సంబంధించిన ఉంటే మీటర్ అవి కట్ చేయాలి. అది కూడా ఎలా కట్ చేయాలి? విత్ ఇంటిమేషన్ ఇస్తూ మాకు ఒక నోటీస్ పంపిస్తూ కట్ చేస్తామని చెప్పి, ఎందుకంటే శ్రీనివాస్ గారు అందుబాటులో లేరు కాబట్టి, మేము బిజినెస్ పనులు హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఫోన్ అందుబాటులో లేనప్పుడు మాకు ఒక ఇంటిమేషన్ ఇచ్చి, ఇద్దరు ఇంటికైనా ఒక ఇంటిమేషన్ ఇచ్చి, ఇంట్లో ఉన్న మనుషులు మా పిఎస్ ఉన్నారు, డ్రైవర్స్ ఉన్నారు, వాచ్మెన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఫోన్ కాంట్రాక్ట్ చేస్తున్నా కూడా కాంట్రాక్ట్ కావట్లేదు కాబట్టి డిస్కనెక్ట్ చేశానన్న ఆ డిస్కనెక్ట్ చేసిన దాంట్లో మీ సర్వీస్ ఎందుకు డిస్కనెక్ట్ చేయాల్సి? ఓకేనండి, శ్రీనివాస్ గారు ఫోన్ కాంటాక్ట్ అవ్వకపోతే శ్రీనివాస్ గారు మీ ఇంటికి సంబంధించి డిస్కనెక్ట్ చేస్తారా? ఓకే, మరి నేను కరెంట్ బిల్ పే చేశాను కదా, నా మీటర్ ఎందుకు డిస్కనెక్ట్ చేశారని అడుగుతున్నాను. స్ట్రైట్ క్వశ్చన్. అంటే నేను పే చేసిన బిల్ని ఎందుకు నాకు వితౌట్ ఇంటిమేషన్, చాలామంది సోషల్ మీడియాలో కూడా వాళ్ళే ఈ కూటమి ప్రభుత్వమే కక్షపూరితమైన జైలు చేస్తూ వాళ్ళే కామెంట్స్ పెడుతున్నారు తిరిగి నాకు మొదటి కరెంట్ బిల్ పే చేస్తే. అది ఎంత నాకు మానసిక శోభకు గురి చేస్తుందో తెలుసా? ఏఈ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని నేను సీఎండీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికోసం నేను కన్స్యూమర్ కోర్ట్ కూడా వెళ్ళి నేను ఫైట్ చేస్తాను. దీన్ని అయితే వదలను. ఎందుకంటే ఒక 9,000 రూపీస్ బిల్ పే చేయలేని స్థితిలో నేను లేను. నేను 8వ తారీఖునే కరెంట్ బిల్ పే చేశాను. 8వ తారీఖున పే చేసిన కరెంట్ బిల్ని 28న వచ్చి నాకు డిస్కనెక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? డిస్కనెక్ట్ చేసినట్టు కూడా మాకు చెప్పలేదు. మాకు ఎవరో డిపార్ట్మెంట్లో ఉన్న ఇంకెవరో లైన్మెన్స్ వాళ్ళు వచ్చి, మేడం గారు మీ లైన్ ఎలా కట్ చేస్తారంటే, అదేంటి నేను పే చేసిన బిల్లు ఎలా కట్ చేస్తారని నేను క్వశ్చన్ చేయడం జరిగింది. దాని కూడా వాళ్ళ దగ్గర పొంతలేని ఆన్సర్స్ ఉన్నాయి. ఏఈ గారు కట్ చేశారు, ఏడీ గారు కట్ చేయమన్నారు, వాళ్ళు వచ్చి ఎందుకు కట్ చేస్తారో మాకు తెలియదు మేడం గారు, ఎందుకు వాళ్ళకి పైనుంచి ఎవరు ఆర్డర్స్ ఉన్నాయంట కట్ చేయమని, అందుకే కట్ చేశారంట. అది కూడా మీ ఇంటికి వస్తున్నామని తెలిసిన టైంలో, మేము టెక్కలి స్టార్ట్ అవుతున్నాము, ఇంక టెక్కలికి వస్తామని తెలిసిన టైంలో మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు, అంటే దీని వెనక నాకు ఒక కనిపిస్తుందండి. అంటే దీన్ని ఏమైనా కుట్రగా నేను పరిగణిస్తున్నాను. ఎందుకంటే మా సర్వేలెన్స్ కెమెరాస్ కానీ, మా చుట్టూ ఉన్న సీసీ కెమెరాస్ కానీ, మా ఇంటికి చుట్టూ ఉన్న కరెంట్ సప్లై కానీ, వీటన్నిటినీ కట్ చేయాలనే ఉద్దేశంతో, అంటే శ్రీనివాస్ గారి మీద అటాక్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ అచ్చెన్నాయుడు ఇలాంటి పనులు చేశాడని నేనైతే భావిస్తున్నాను. ఆ విధంగానే ఆ ప్లాన్లోనే భాగంగానే ఎస్పీ గారు కూడా శ్రీనివాస్ గారికి గన్మ్యాన్ అనే వాళ్ళని ఇవ్వట్లేదు. శ్రీనివాస్ గారికి థ్రెట్ ఉందని వినిపించుకున్నా సరే పలుమార్లు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినా, ఇప్పటికీ కూటమి ప్రభుత్వంలో చాలామంది శ్రీనివాస్ గారి మీద చంపేస్తాం, పొడి చేస్తాం, మీ కార్ తగలబెట్టేస్తాం, మీ దారిలో ఎక్కడ ఉంటే అక్కడ యాసిడ్ పోసి కాల్ చేస్తామని చాలామంది డైరెక్ట్గా ప్రత్యక్షంగా కాల్ చేస్తే విత్ కాల్ డేటా విత్ స్క్రీన్ షాట్స్ మేము ఇస్తే ఎటువంటి యాక్షన్స్ తీసుకోకుండా తిరిగి గన్మెన్స్ని కూడా కట్ చేసిన
నీచమైన స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. దీనిలో కేవలం శ్రీనివాస్ గారి మీద వాళ్ళు ఏదైనా అటాక్ చేయాలనే ప్లాన్తోనే ఇవన్నీ నాకు అచ్చెన్నాయుడు చేయిస్తున్నాడని మాత్రం నా మనసుకైతే అనిపిస్తుంది. చూస్తే కనుక మీ ఇంటి కనెక్షన్ కట్ చేశారంటే మీతో పాటు ఇంట్లో ఆయన ఆవాసం ఉంటారు, ఆయన కూడా 56,000 సుమారు బిల్ పెండింగ్ ఉంది, అది వేరే మీటర్కి సంబంధించి. ఈ ఇంటి కరెంట్ కట్ చేసి వ్యూహాత్మకంగా మీరు వస్తున్నారని చేసి ఏదైనా రెక్కి వేసే పరిణామాలు మీకు ఏమైనా అనుమానంగా కనిపిస్తుంది? షూర్, దీంట్లో క్లియర్ మీకు ఒక కామన్ సెన్స్ ప్రతి ఒక్కరికి ఇదే అర్థమవుతుంది. అంటే మేము వస్తున్నామని తెలిసి వ్యూహాత్మకంగా కరెంట్ బిల్ కట్ చేసి, మా సర్వేలెన్స్ కట్ చేసి, కెమెరాస్ ఏవి లేకుండా మాకు చేసి, సీసీ కెమెరా ఫుటేజ్ లేకుండా చేసి, మాకు చుట్టూ ఉన్న ఎలక్ట్రిక్ కరెంట్ సప్లై మాకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళకు ఉంటుంది అది కూడా లేకుండా చేసి ఇవన్నీ చేస్తున్నారంటే దీన్ని కుట్రగానే మేము భావిస్తున్నాం. అంటే ఒక గన్మెన్స్ని కూడా లేకుండా చేసి, శ్రీనివాస్ గారు ఎన్ని రోజుల నుంచి గన్మెన్ లేకుండానే ఉన్నారు, అతని మీద థ్రెట్ ఉందని తెలుసు, రోజు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయని తెలుసు, చాలామంది అటాక్ చేయడానికి చూస్తున్నారని తెలుసు కూడా గన్మెన్స్ లేకుండా చేశారంటే ఈ ప్రభుత్వం మరి ఎంతటి దిగజారుడమైన రాజకీయాలు చేస్తున్నారో, ఎంత కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారో. ఒక ఎమ్మెల్సీకి రక్షణ కరువైతే ఇంక సామాన్య మానవుడికి ఇంకెక్కడ రక్షణ ఉంటుంది? వీళ్ళు పరిపాలన కంటే కూడా కుట్రపూరిత రాజకీయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు నాకైతే. రెడ్ బుక్ జాబితాలో దువ్వాడ శ్రీనివాసరావు పేరు ఉన్నది అన్నది ఎంత వాస్తవమో ఈ జరిగిన పరిణామాలు కూడా దానికి ఇన్నోవేటెడ్గా ఉన్నాయి అనుకోవచ్చు. ఇన్నోవేటివ్గా ఉన్నాయి. మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. మేము వస్తున్నామని తెలిసినప్పుడే నేను కరెంట్ బిల్ పే చేసిన కరెంట్ మీటర్ కూడా మాకు చెప్పకున్నా డైరెక్ట్గా పోల్ కట్ చేయకున్నా తిరిగి బయట ఎక్కడో కట్ చేయాల్సిన అవసరం ఏముందండి? మాతే కాకుండా మా చుట్టుపక్కల నా వల్ల నా చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా సఫర్ అయ్యారు. వాళ్ళు కూడా చెప్పకుండా మొత్తం లైన్ కట్ చేశారు. ఇటువంటి మదనపాట్లన్నీ పక్కన పెడితే ఈరోజు పక్క తెలుగు రాష్ట్రంలో ఈరోజు వస్త్ర ప్రపంచంలో మాదిరి తనకంటూ ఒక మార్క్ వేసుకోవాలని చాలా అంగరంగ వైభవంగా షోరూమ్ ఓపెన్ చేసి ఎలా ఉంది ఆ వ్యాపారం? ప్రస్తుతం ఆ వ్యాపారంలో ఎలా లీలమై ఉన్నారు? ఏంటి పెయిడ్ కామెంట్స్, ఈ కూటమి ప్రభుత్వం యొక్క వెధవల కామెంట్లు పక్కన పెడితే ప్రజల సపోర్ట్ మాకు ఎప్పుడు ఉందండి. అది ఉన్నంత వరకు మేము ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాం. ప్రజలు ఎప్పుడు దేవుళ్ళు, ప్రజలు మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. తెలంగాణ ప్రజలైతే మమ్మల్ని చాలా వాళ్ళ గుండెలకు హత్తుకుని మరీ మమ్మల్ని ఎంత బాగా ఆదరిస్తున్నారు. మమ్మల్ని, మా బిజినెస్ని, నన్ను, శ్రీనివాస్ గారిని అసలు వాళ్ళ ప్రేమకి కొలతలు లేవనుకోండి. ఎంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు, ఎంత బాగా మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మా బిజినెస్ని సపోర్ట్ చేస్తున్నారు. మాకు ప్రజలతో సంబంధాలు తెలంగాణలో, ఈవెన్ తెలంగాణే కాదు ఆంధ్ర నుంచి కూడా, మన విజయవాడ నుంచి, మన గుంటూరు నుంచి, ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరూ కేవలం మమ్మల్ని కలవడానికి వస్తూ, మా షోరూమ్కి వచ్చు మాకు సపోర్ట్ చేస్తూ, మా దగ్గర శారీస్ కొంటూ చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ విషయంలో. 15 రోజుల్లో గత 9 నెలల మదనపాటు పోయింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మదనపాట అంటే ప్రజలతో ఎప్పుడు మాకు ఇబ్బంది అయితే ఎప్పుడు నాకు అనిపించలేదండి. ప్రజలు ఎప్పుడూ కూడా నన్ను సపోర్ట్ చేస్తూనే వచ్చారు, నన్ను ఆదరిస్తూనే వచ్చారు. ఇప్పుడు మేము డైరెక్ట్ అవుతున్న కొలది ఇంకా వాళ్ళ ప్రేమ అనేది మాకు ఇంకా తెలుస్తుంది. అంటే అప్పుడు ఫోన్లోని ఎక్కడ దూరంగా ఉండడం వల్ల మాకు సపోర్ట్ చేసేవాళ్ళు, ఫోన్లో చేసేవాళ్ళు, మాకు కష్టసుఖాలు అడిగేవాళ్ళు, మాకు ఏమైనా కావాలంటే దగ్గరికి వచ్చి, మాకు అప్పుడు పవర్ కట్ చేసినప్పుడు కూడా వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. ఇప్పుడు కూడా చాలామంది వచ్చి, కొంతమంది లేడీస్ నన్ను హత్తుకొని ఏడుస్తూ ఉంటే ఎన్ని కోట్లు ఇచ్చినా రాని సంతోషం అయితే నాకు ఇప్పుడైతే వస్తుంది. ఒక ఎమ్మెల్సీగా దువ్వాడ శ్రీనివాస్ పరిచయం మాధురి ఈరోజు ట్రాక్ మార్చి వస్త్ర ప్రపంచంలో మొకటోలేని మహారాణిగా వెలగాలనుకుంటున్నారు. ఈరోజు రాజకీయంగా మీ పరిచయం ఆయనకు భూస్థాపితం చేసే పరిణామాలు ఏమైనా కనిపిస్తున్నాయి? మా లైఫ్ ఎప్పుడు శ్రీనివాస్ గారికి ఎప్పుడు కూడా జీవితం ఎప్పుడు రాజకీయమే. తనకి ఎప్పుడు ఫస్ట్ లైఫ్లో ఫస్ట్ ప్రియారిటీ ఏదంటే పాలిటిక్సే. ఎందుకంటే తనకు ప్రజా జీవితం ఇష్టం, ప్రజలతోనే ఇష్టం. అది మీ అందరికీ చాలామంది ప్రజలకు తెలుసు. తను ప్రజల కోసం ఎంత పోరాడారో, ఎంత ఫైట్ చేశారో, థర్మల్ పవర్ ప్లాంట్లో పీపుల్ కోసం. అతను గెలిచినా ఓడినా ఎప్పుడు ప్రజలతోనే ఉంటారు, ఓడిపోయినా సరే ప్రజల కష్టాల్లో పాల్పంచుకునే ఉంటారు. సో అతని జీవితం ఎప్పుడు రాజకీయమే ఫస్ట్, బిజినెస్ అనేది సెకండరీ. మరి మేము బతకడానికి కూడా మాకంటూ ఒక బిజినెస్ ఉండాలి కదా. ఇప్పుడు మైన్స్ ఆపేశారు టెక్కల్లో, ఎలక్షన్ రిజల్ట్ రోజే మైన్స్ ఆపేశారు, పోర్ట్ ఆపేశారు, కాంట్రాక్ట్ వర్క్స్ అన్నీ ఆపేశారు, పోర్ట్ బిల్స్ ఆపేశారు. ఇక్కడ మైన్ ఆపేశాక ఇంకేం మేము బతకాలి? ఇంక మేము మరి మమ్మల్ని నమ్ముకుని ప్రజలు చాలామంది వస్తుంటారు, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ, వాళ్ళకి ఏవో ఫైనాన్షియల్ నీడ్స్ ఉంటూ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళకి సహాయం చేసే స్థితిలోనైనా ఉండాలి కదా. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలై ఉండి ఈరోజు తెలంగాణ తెలుగు ప్రజలను అక్కడ చేర్చుకుంటూ మీరు ఆంధ్రప్రదేశ్ని ఎందుకు విడిచి తెలంగాణలోకి వెళ్ళాలి? ఆంధ్రప్రదేశ్ ఎందుకు విడిచిపెట్టినా, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ బిజినెస్ చేసినా మమ్మల్ని కొలాప్స్
కొలాప్స్ చేయాలనే చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. మేము ఎక్కడ ఏం చేయాలనుకున్నా మా ఉన్న బిజినెస్లు లాక్కున్నారు. నా పెట్రోల్ బంక్లో కూడా నా పెట్రోల్ బంక్ ఆపేసాక స్టార్ట్ చేద్దామంటే నాకు పెట్రోల్ బంక్ నాకు పర్మిషన్ ఇవ్వకుండా చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. నా బంక్ కూడా పర్మిషన్ రావట్లేదు. మా మైన్స్ ఆపేశారు. సో ఎక్కడ ఏ బిజినెస్ చేసినా మమ్మల్ని కంప్లీట్గా ఎందుకంటే శ్రీనివాస్ గారు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయితే శ్రీనివాస్ గారిని ఎదుర్కోవడం చాలా కష్టమని ఎర్రన్నాయుడు నుంచి వాళ్ళ కుటుంబం నుంచి అందరికీ తెలుసు. తెలిసి అప్పుడు ఎర్రన్నాయుడు గారు ఒరిస్సాలో అతను మైన్ ఆపేశారు. ఇప్పుడు వాళ్ళ బ్రదర్ అచ్చెన్నాయుడు గారు టెక్కల్లో మైన్ కూడా ఆపేశారు. కంప్లీట్గా భూస్థాపితం చేయాలని శ్రీనివాస్ గారిని చూస్తారు. సో అందుకనే మేము తెలంగాణ చూస్ చేసుకొని వస్త్ర వ్యాపారం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే డైరెక్ట్గా పీపుల్కి మాకు ఉన్న సంబంధం, దీనిలో ఎవరికి సంబంధం లేదు. మా దగ్గర ఉన్న శారీ క్వాలిటీగా ఉంటే కాస్త తక్కువగా ఉంటే ప్రజలు వచ్చి మా దగ్గరకు వచ్చి కొనుక్కుంటారు. సో ప్రజలతో ఉన్న మాకు సత్సంబంధాలు బాగుంటాయి కాబట్టి ఈ బిజినెస్ చూస్ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా వాళ్ళు కూడా చూస్తే కనుక ఈరోజు వైసీపీ దువ్వాడ సీను ప్రత్యామ్నాయ ప్లాట్ఫారం కోసం దివ్యల మాధురి ప్రయత్నిస్తుంది అన్నటువంటి ఒక స్మెల్ ఎలాగొచ్చింది? లేదు, శ్రీనివాస్ గారు కంటల్లో ప్రాణం ఉంటుండగా జగన్మోహన్ రెడ్డి గారికి తప్పితే ఇంకెప్పుడు తనకు ఆలోచన మైండ్లో కూడా ఉండదు. మిగతా ఏ నాయకులతో కూడా అతని సంబంధం ఉండదు. జిల్లా నాయకులు కాదు కదా, జిల్లా అధ్యక్షులు కాదు కదా, ఎవరితో సంబంధం ఉండదు. ఎవరిదా స్క్రిప్ట్ ఎవరిది? ఎవరితో సంబంధం ఉన్న స్క్రిప్ట్ ఎవరిది? ముందులో అందరితో సత్సంబంధం శ్రీనివాస్కి, మాధురి వచ్చిన తర్వాత స్క్రిప్ట్ చేంజ్ అయ్యింది. అలా ఏం లేదు. శ్రీనివాస్ గారు ఎప్పుడు చాలా ఆత్మాభిమానం వ్యక్తి, సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ, ఎప్పుడు దేనికి కాంప్రమైజ్ అవ్వడు, ఎవరి కాలు కింద పనిచేసే వ్యక్తి కాదు. ఎందుకంటే అతను ఎప్పుడు ఫెయిర్గా రాజకీయాలు చేసినప్పుడు, ప్రజలతో సంబంధం ఉన్నప్పుడు ఎవరి కాలు కిందకి వెళ్ళి బతిమాల్సిన అవసరం ఏముంది? అందులో ఏమైనా జిల్లా నాయకులు కరెక్ట్గా ఉన్నారా? జిల్లా నాయకులు అందరూ కూడా తెల్లవారేమో వైసీపీతో రాజకీయం చేస్తున్నారు, రాత్రి వచ్చేసరికి టీడీపీతో రాజకీయాలు చేస్తున్నారు. పొద్దున్న ఒకటితో రాత్రి ఒకటితో ఉండే రాజకీయాలు వాళ్ళవి. శ్రీనివాస్ గారికి అలాంటి రాజకీయాలు కావు. అందుకే అతను వ్యాపారాలు కోల్పోయారు. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ మైండ్కి మీ స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా చేదోడుగా నిలడంతోనే ఆ పార్టీ కంటే ఇంకో పార్టీకి వెళ్ళే ప్రయత్నాలు సాగుతున్నాయి. నిజం, పార్టీ మారే ఆలోచన లేదండి. ఎందుకంటే శ్రీనివాస్ గారికి మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అది ప్రాణం. శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి కోసం తన ప్రాణం అయినా ఇచ్చేయమంటే నెక్స్ట్ సెకండ్ ఇచ్చేస్తారు తను. సో పార్టీ మారే ఆలోచన లేదు. కంటంలో ప్రాణం ఉండగా శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తారు. అది టికెట్ వస్తుందా రాదా, టికెట్ ఇస్తారా ఇవ్వరా, ఎమ్మెల్సీ ఉంటుందా ఉండదా, పార్టీలో ఉంటారా ఉండరా, ఇవన్నీ పక్కన పెడితే శ్రీనివాస్ గారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తారు. శ్రీనివాస్ గారు కూడా ఏ నాయకుడితో కింద ఉన్న నాయకులతో పనిచేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శ్రీనివాస్ గారు మాస్ బేస్డ్ లీడర్, మాస్ నుంచి వచ్చిన లీడర్. పీపుల్తో అతనికి సంబంధాలు ఎక్కువ. డైరెక్ట్గా పీపుల్తో ఉండేటప్పుడు ఎవడో మనకు వచ్చి ఏదో చేయాల్సినంత అవసరం లేదు. హీఈస్ మాస్ బేస్డ్ లీడర్. చూస్తే కనుక మీ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఈ సత్సంబంధానికి చట్టబద్ధత కావచ్చు, లేకపోతే పలువురు అనుమానాలు నివృత్తి చేయడానికి ఒక శుభదినం అంటూ ఎప్పట్లోగా వస్తుందని ఆశగా ఎదురు చూసిన వారికి మాధురి ఇచ్చే సమాధానం ఏమండి? పబ్లిక్ అందరికీ తెలుసు, మీకు ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను. మేము స్వామి సాక్షిగా ఇద్దరం ఒకటి దగ్గర అయిపోయాం. మా ఇద్దరికి ఒకటిగా మేము కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా 4 సంవత్సరాల క్రితమే మేము పెళ్లి చేసుకున్నాం. దానికి ఇంకా ఇంకో శుభదినం ఆ దినం ఈ దినం ఏమీ లేదు. అది కోర్టులో నేను మ్యూచువల్గా తీసుకున్నాను. ఆవిడ కోర్టులో నడుస్తుంది. ఆవిడ ఇంకా సాధించాలని చూస్తుంది. ఎన్ని రోజులు నడుస్తుంది? కోర్టులో నడండి. మా ఇద్దరం వైవాహికంగా కలిసి ఉన్నప్పుడు ఈ చట్టాలు ఇవన్నీ చట్టాలు గౌరవిస్తాం. చట్టాలు గౌరవించాను మేము అనట్లేదు, గౌరవాలు మాకు ఉన్నాయి చట్టాల మీద. కానీ మా లైఫ్ మాది, మా లైఫ్ కూడా మేము నిర్ణయం తీసుకోవాల్సిన మాకు ఇది ఉంది కాబట్టి మా డెసిషన్ మేము తీసుకున్నాం. మీ నడవడికి ఈరోజు ఇంతలా ప్రజాదరణకి మీరు నోచుకుంటున్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి? మాధురి ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. నాకు లోపల ఒకటి బయట ఒకటి రాదు. నేను ఎప్పుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. నాకు అబద్ధాలు చెప్పడం, ఇదన్నీ దాచుకోవడం ఇవన్నీ నాకు తెలీదు. దువ్వాడ శ్రీనివాస్ నాకు తెలియదు అని అందరిలాగా పతిత యాక్షన్ చేసుకుని నేను బతికేయగలను. నేను ఎప్పుడు అలా బతకలేదు. ఉన్నట్టు చెప్పాను. అవును ఎస్ ఇదని ఒప్పుకున్నాను, ఇది నా లైఫ్ అని ఒప్పుకున్నాను. నా పిల్లలకి ఏంటో నేను చెప్పుకున్నాను, నా పిల్లల్ని నేను పెంచుకుంటున్నాను. సో ఎవరికో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్న వాళ్ళు ఎప్పటికీ కూడా అలాగే ఉంటారు. సో వాళ్ళని ఎప్పుడు మనం సంతృప్తి పరచాల్సిన అవసరం మనకి లేదు మన ఆన్సర్స్తో. సో ఎవరి లైఫ్లు వాళ్ళవి. ఎవరి లైఫ్లో కూడా ఎక్కువ తొంగి చూడకండి. శ్రీని గారు అంటే ఎవరు చొక్కాలు ఇప్పినా ప్రతి ఒక్కడికి మచ్చలు ఉంటాయి. ఏదో మా జిల్లాలో శ్రీనివాస్ గారు ఒక్కడే తప్పు చేసినట్టు పెద్ద పద్ధతి కబుర్లు చెప్తున్నారు. జిల్లాల నాయకులందరికీ 100 ఉన్నాయి మచ్చలు. ఆ చెట్లు ఇప్పితే ప్రతి ఒక్క నాయకుడి గురించి తెలుస్తుంది. ప్రతి జిల్లాలో ఆ నాయకుడి కోసం అందరి కోసం తెలుసు. అంత పర్ఫెక్ట్గా ఎవరి శ్రీరామచంద్రులు ఎవరు ఇక్కడ లేరు. సో ఎవరిని కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. శ్రీనివాస్ గారు జెన్యూన్ కాబట్టి అంతా లైఫ్ పబ్లిక్ చెప్పి మా లైఫ్ మేము లీడ్ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ దొంగచాటుగా లైఫ్ లీడ్ చేస్తున్నారు అంతే. ప్రస్తుతం మాత్రం తమకున్నటువంటి సమస్యలన్నీ అతిక్రమించి ఈరోజు వస్త్ర ప్రపంచంలో తమకంటూ ఒక మార్క్ వేసుకోవాలని చెప్పి మాధురి ఆకాంక్షలకు అనుగుణంగా శ్రీనివాసరావు అండదండలు కూడా ఆమెకి బలంగా ఉన్నాయి. కాకపోతే ఆమె కరెంటు బిల్లు చెల్లించిన తర్వాత కూడా ఈ రోజు డిస్కనెక్ట్ చేయడం వెనక మాత్రం దువ్వాడ సీన్పై రెక్కి నిర్వహించి ఆయన గన్మెన్ కూడా తొలగించారు. ఇటువైపు నుండి దాడి చేస్తారన్న ఒక సందేహాలు
కూడా కలుగుతున్నాయి. టెక్కలకి తాము వస్తున్నామని తెలిసిన తర్వాత బిల్లు చెల్లించిన తమ ఇంటి కరెంటు బిల్ కనెక్షన్ ఎందుకు కట్ చేశారు, ఏ తప్పిదం ఉందన్నట్టు స్పష్టత మేము కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరో వచ్చేసి తమపై ఎవరికైతే చెడు అభిప్రాయాలు ఉన్నాయో వారికి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎవరి లైఫ్లు వారు సవ్యంగా చూడాలి, ఎదుటివారి లైఫ్లో తొంగి చూసి సమయం వేస్ట్ చేసుకోవద్దు మాధురి మాత్రం ఒక సూచన చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం శ్రీను మాధురులు మాత్రం ఒకటయ్యారు అనడానికి ఆమె మాటలు మాత్రం స్పష్టత ఉందనడంలో ఎటువంటి అత్యక్షలు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.